శ్మశానానికి దారి కల్పించాలంటూ వెంకోజీపాలెం వాసులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న శ్మశానానికి దారి లేకపోవడం బాధాకరంగా ఉందని వాపోయారు. శ్మశానానికి దారి లేకపోవడం వల్ల మృతదేహాన్ని రోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమాన్ని చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రీ సీతారామ సేవా సంఘం, గ్రామ సేవా సంఘం ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా దారికి మోక్షం కల్పించకపోవడంతో గ్రామస్తులు తమ సొంత నిధులను ఉపయోగించి సీసీ రోడ్డును నిర్మించుకున్నారు. దారి విషయం కోర్టులో ఉందని, రోడ్డు నిర్మాణం చేయకూడదని దేవస్థానం అధికారులు గ్రామస్తులపై విరుచుకుపడి రోడ్డు వేసిన వారిపై కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో గ్రామస్తులంతా ఏకమై తమ శ్మశానానికి దారి కల్పించాలని కోరుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని మహిళలు, యువకులు, పెద్దలు అందరూ కలిసి శ్మశాన వాటిక వద్ద వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి శ్మశాన దారిని అడ్డుకుంటున్న వారిని శవంగా ఏర్పాటు చేసి దానికి దహన సంస్కారాలు నిర్వహించి తమ యొక్క ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గర నుంచి కూడా మరి బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటిక మరి వాడటం జరుగుతుంది. ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఎన్నో కష్టాలు, మా తాతలో కూడా ఎన్నో గొడవలు, కొంతమంది ఆ రోజుల్లోనే ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మరి మా గ్రామస్తులందరూ కూడా ఐకమత్యంతో మరి దీన్ని మొత్తం బరియల్ గ్రౌండ్ ల్యాండ్ 3 ఎకరాల 32 సెంట్లు దాన్ని ఆక్రమిస్తుంటే మా గ్రామస్తులు అడ్డుకొని ఈ రోజు వరకు ఆస్తి అంతా కాపాడుతున్నాం. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయొచ్చు, దానికి ఎందుకు కబ్జా చేస్తున్నారు, ఎవరు కబ్జా చేస్తున్నారు, ఎంతవరకు కొంత కబ్జా కూడా జరిగింది. అయినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. మీ 2 గ్రామాలకు సుమారు 2000 కుటుంబాలకి సంబంధించిన బరియల్ గ్రౌండ్ని దాన్ని మేము లోపల షెట్లు కూడా మా ఇంకో 2 సంఘాలు కూడా షెట్లు కూడా వేసుకున్నాం, లోపల డెవలప్ చేసాం మా చందాలు వేసుకొని. అయినప్పుడు కూడా వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోకుండా కనీసం చేస్తారు. కనీసం రోడ్డు చేద్దాం, ఇక రోడ్డు కాలం కూడా సగంలో కట్టి ఆ సింహాద్రిపురం కొండ మీద నీరంతా వర్షంగా వస్తే మొత్తం పొంగిపోయి వచ్చేస్తారు. కాలం కూడా సగంలో కట్టి ఆఫ్ చేయిస్తారు. ఇది ఎవరు ఆపారండి, ఎందుకు ఆపారండి, ఎవరు ఆఫ్ చేయించారండి? అవన్నీ చేయాలి కదా, చేయలేదు. పోనీ మేమేదో చందాలు వేసుకొని మీరు సిమెంట్ రోడ్, సీసీ రోడ్డు వేసుకుంటే దాన్ని ఎంజాయ్మెంట్ వాళ్ళు కొంతమంది వచ్చి ఆ ఈవో గారు ఎవరు వచ్చి మేము రోడ్డు అంతా తవ్వేస్తాం, మీరు ఎవరు వేయడానికి అనేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఆ బెదిరింపు కారణంగానే ఈరోజు దీక్ష శిబిరం చేపట్టి మా అందరం కూడా గ్రామస్తుల సభ్యులందరం కూడా ఇక్కడ కూర్చొని శాంతియుతంగా మేము దీక్ష చేపట్టడం జరుగుతుంది. అంతే తప్పితే ఈ పార్టీలు ప్రభావం ఏమి లేదండి. కబ్జా విషయంలో ఒక స్వామీజీ వచ్చాడంటే దొంగ స్వామీజీ, కథలు అందరికీ తెలుసు, మీకు మీడియా వరకు కూడా తెలుసు. ఆయన ఆడపిల్లలే అనాథ పిల్లలు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు చాలా చాలా దారుణంగా, వాళ్ళు అసభ్యంగా ఆయన ప్రవర్తించిన దీంట్లో నేను కేసులు కూడా ఎదుర్కొన్నాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చేస్తే ఈరోజు కూడా ఆయన ఏదో పనికి కంప్లైంట్ చేస్తే ఆయన కంప్లైంట్ పట్టుకొని వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు. ప్రతి చిన్న విషయానికి ఈ రోజుకి ఒక 420గా తప్పు చేసి నేరస్తుడయ్యి ఒక క్రిమినల్ ఫోన్ చేస్తే వీళ్ళందరూ ఎందుకు స్పందిస్తున్నారో తెలియట్లేదు. స్వామీజీ పేరేం పేరండి? స్వామీజీ పూర్ణానంద సరస్వతి, దాని బ్రాకెట్లో షార్ట్కట్లో పున్నయ్య స్వామి అని అంటారండి. అతను దానికి ఎందుకు ఆయన మాట్లాడిస్తారు? ఒక మంచి వ్యక్తి చెప్పిన మాట ఆయన వినొచ్చు, తప్పులేదు. ఒక దొంగ స్వామి చెప్పిన మాట వినడమేంటి? అసలు ఏం చేశారు ఆ గ్రామస్తులు, ఏం చేశారు, ఏం అన్యాయం చేశారు? ఆయన స్టార్టింగ్ ఎలాగొచ్చారండి, ఒక స్టూడెంట్గా వచ్చి మా గ్రామానికి వచ్చారు. ఆ టైంలో మా గ్రామస్తులే మొత్తం దేవాలయాలన్నీ మా ఆంధ్రలోనే ఉండేవి. శివాలయం, ఆంజనేయ స్వామి దేవులు మొత్తం అన్ని మేమే కట్టాం అన్నీ. అప్పుడు ఉండేటప్పుడు వాళ్ళు సోషల్ వెల్ఫేర్ స్కూల్గా పెట్టి కృష్ణా కాలేజు ఆ తరపున వాళ్ళ సొసైటీ తరపున మన ఖాళీ బిల్డింగ్ ఒకటి కడితే ఆ రూమ్లో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్తూ ఉండి తర్వాత అలాగ అక్కడే ఉంటే స్వాధు ఆశ్రమం ఉంది, గీతా మందిరం. ఎంతోమంది స్వాధులు, ఇంచుమించు 20-30 మంది స్వామీజీ స్వాధులు ఉండేవారు. వాళ్ళు కూడా ఈయన పూనుకొని వాళ్ళందరినీ బయటికి తగిలేసి మేము కొత్త వెంకోజీపాలెం గ్రామ సేవా సంఘం దగ్గర ఉంటున్నాము. మేము కొన్ని సంవత్సరాలుగా మా వాళ్ళు దగ్గర నుంచి మా మామగారులు వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము శ్మశానం కోసం చాలా మందిని అడగటం జరిగింది. మాకు రహదారి బాగా వేయాలి, మంచిగా చేయాలి అనేసి. కానీ ఈ రోజు వరకు ఎవ్వరూ కూడా మా బాధ పట్టించుకోలేదు.
ఈరోజు మేము ఏదో దారి వేసుకునే వాటికి చాలా రకాలుగా మాట్లాడుతున్నారంట, వేయకూడదు అలా ఇలా అని మేమేం అడగలేదండి. జస్ట్ రహదారి అడిగామంతే, లోపలికి వెళ్ళే తోవ అడిగామంతే. ఈ శివాలయం దేవస్థానము, మళ్ళీ ఆంజనేయస్వామి గుడి అవన్నీ మావి, మా గ్రామం సైట్ అండి అది. ఈరోజు అది గవర్నమెంట్ది, అది ఏం కాదు. అది కబ్జా చేయాలి అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు. దయచేసి మాకు మేము అక్కడ ఏమేమి మ్యాడ్లు మిద్దులు కట్టుకోవాలి అని ఏం అడగలేదు. శ్మశానానికి దారి అడిగాము, అంతకు మించి ఇంకేం అడగలేదు. దయచేసి మాకు న్యాయం చేస్తారని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు ఆ రహదారి కల్పించాలని మీకు కోరుతున్నాను. అలాగే కొత్త వెంకోజపాలెం ప్రెసిడెంట్ గారిని మేము చాలా 100 సంవత్సరాల నుంచి ఇలా పోరాడుతున్నారు. మా తాతల కాలం కానించి పోరాటానికి, కానీ 50 సంవత్సరాల నుంచి కూడా ఎంత పోరాడినా ఎంత చేసినా కూడా చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. శ్మశానానికి వెళ్ళాలంటే చాలు, ముందు చావు కంటే ముందు అక్కడ క్లీన్ చేసుకోబోతుంది. మందు బాటిళ్ళు, గంజాయిలు ఇవన్నీ చేసి క్లీన్లు చేసుకోబోతాడికే సరిపోతుందండి. గాజు పెంకులు మేము నడుచుకొని చేసుకొని ఈ 3 గ్రామాలు కూడా అందరినీ రూపాయి కూడబెట్టుకొని డబ్బులు వేసుకొని ఈ రోడ్డు వేసుకుంటే దీనికి కూడా కబ్జాగారులు చేస్తున్నారండి. షాపింగ్ మాల్ కడతాం, ఇవి కడతాం అనేసి అంటున్నారు. కానీ మేము అన్నీ అడగటం లేదు కదండి. శ్మశానం మాకు లోపల ఉన్నది, లోపల ఉండే శ్మశానానికి మేము దారి అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎంత సంపాదించినా, ఎంత కోట్లు సంపాదించినా అదే కదండి మనకి లాస్ట్కి మిగిలేదు. ఆ శ్మశానానికే దారి అడుగుతున్నాం. ఇది 10 మందికి ఉపయోగపడేదే కదా. ఎంతమంది రాజకీయ నాయకులైనా, ఎంతమంది ఇదైనా సరే, ఎంతమంది ఇచ్చేసినా ఏది చేయలేకపోతాం. అందుకే మా పోరాటం ఎలాంటోళ్ళైనా సరే, ఏంటి మీరు శ్మశానాన్ని శుభ్రంగా ఇచ్చేసుకోలేకపోతున్నారా అనేసి అని అడుగుతున్నారు. అందుకోసం మాకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ గాజు పెంకులు పెట్టుకొని, ఆ గాజు చేసారు, శుభ్రం మందు బాటిళ్ళు, గంజాయి ఇవి అన్నీ దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. అందుకని దయచేసి మాకు దారి కల్పించమని, శ్మశానానికి మాకు లోపల శ్మశానం ఉండడానికి మాకు ఈ దారి కల్పించమని మేము అడుగుతున్నాం పెద్దల్ని. మాకు దయచేసి మాకు దారి మొత్తం 3 గ్రామాలు కోసం మేము అందరమే ఇచ్చేస్తున్నాము. అదే మా ఇది మాకు.